హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఆలూ దమ్ మసాలా. డాబా స్టైల్లో ఈ ఆలూ దమ్ మసాలాని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి ముందుగా కొన్ని బంగాళదుంపల్ని తీసుకొని, మరీ పెద్ద సైజ్ కాకుండా చిన్న సైజ్ బంగాళదుంపల్ని తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని తొక్కని ఇలా పీల్ చేసుకొని వీడియోలో చూస్తున్నట్టు ఫోర్క్తో హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల దుంపలకి ఉప్పు, కారం, మసాలా అనేవి బాగా ఎక్కుతుంది. ఇలా దుంపలన్నింటికి హోల్స్ పెట్టిన తర్వాత సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొంచెం చాట్ మసాలా, అలానే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు దుంపలు విరగకుండా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయిలో సరిపడా నూనె వేసుకొని ఈ దుంపలన్నిటిని వీడియోలో చూస్తున్నట్టు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దుంపలు వేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక రెండో సైడ్ ఫ్రై అవ్వడానికి టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై అయ్యాక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా దుంపలన్నీ ఫ్రై అయ్యాక అదే కడాయిలో లవంగాలు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నుంచి 3 టమాటాలు మిక్సీ కొట్టుకొని వేసుకోవాలి. టమాటా ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయినంత వరకు ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి కొంచెం పడినట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 4 to 5 పచ్చిమిరపకాయలను తీసి మిక్సీ కొట్టుకొని వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసి పెట్టుకున్న దుంపలు మునిగేలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ కొంచెం ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దుంపల్ని వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. వాటర్లో దుంపల్ని వేసిన తర్వాత ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక పాన్లో కొంచెం పల్లీలు, పీనట్స్ని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా రోస్ట్ చేయకూడదు. జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా ఎక్కువ రోస్ట్ అవసరం లేదు. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోస్ట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చబిచ్చిగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన పౌడర్ని కుక్ అవుతున్న కర్రీలో కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. పౌడర్ వేసిన తర్వాత ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రోస్ట్ చేసినదే కాబట్టి జస్ట్ ఒక 2 minutes ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ఆలూ దమ్ మసాలా వేడివేడి అన్నంతో కానీ, రోటీస్తో కానీ, చపాతీస్తో కానీ తింటే సూపర్ కాంబినేషన్. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. ఈ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.